ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే నిందితులుగా తేల్చిన వారిలో కొందరు జైల్లో ఉండగా మరికొందరు బెయిల్ పై బయట ఉన్నారు. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కీలకంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే నెలలో ముగియబోతోంది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఆయన ఇవాళ వెల్లడించారు. దీంతో కొత్తగా వచ్చే సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే నిందితులుగా తేల్చిన వారిలో కొందరు జైల్లో ఉండగా మరికొందరు బెయిల్ పై బయట ఉన్నారు. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కీలకంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే నెలలో ముగియబోతోంది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఆయన ఇవాళ వెల్లడించారు. దీంతో కొత్తగా వచ్చే సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.